నిన్న జగన్మోహన్ రెడ్డి చేపల రైతుల్ని పరామర్శించడానికి పోయి అప్పలరాజు కొడుకు బుల్లెట్తో చంపడం అనే విషయంలో కామెంట్ చేయడంలో పెద్ద ఇష్యూ అండి. జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం, రాష్ట్రంలో ప్రజలకు ఒక న్యాయమా అని చెప్పేసి ప్రశ్నలు వినబడుతున్నాయి. ఆ ప్రశ్నలు ఏంటంటే, బుల్లెట్ బైక్తో మేకల కాపను చంపితే తప్పే లేదట, ఈయన మటుకు కోడికత్తు సీను ఏదో చిన్న ఊకములతో గుచ్చితే పెద్ద నేరమా అని ప్రశ్నిస్తున్నారు. దాని గురించి మనం ఇప్పుడు పూర్తిగా చర్చిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఒక న్యాయం, సామాన్యకు ఒక న్యాయం అని అడుగుతున్నారు. చిన్న గీత పడితే నెలల తరబడి జైల్లో, అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఉన్న జైల్లో పెట్టావు. ప్రాణం పోయినా తన పని తాను చేస్తే ఏడుపులు అని చెప్పి తిడుతున్నారండి. నిన్న అప్పలరాజు కొడుకుని మర్డర్ కేసులో పెట్టబోతా ఉంటే ఈ మహానుభావుడు వ్యతిరేకిస్తాడు దాన్ని. గతంలో నువ్వు బ్యాండేజీ డ్రామా ఆడింది అందరికీ గుర్తుంది. ఈ సంఘటన ద్వారా పాత కథని అందరికీ మధ్యలోకి తెచ్చావు. నువ్వు మర్చిపోయిన దాన్ని కూడా మళ్ళీ గుర్తు చేశావు. నుదుటిపై జరిగిన చిన్న గాయాన్ని అదేదో పెద్ద అంతర్జాతీయ కుట్రగా చూపిస్తూ ఎన్నికల ప్రచారం అంతా బ్యాండేజీ తీయకుండానే తిరిగిన ఘటనలో ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్తున్నారు. ఆ కేసులో కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం ఒక 18 ఏళ్ల సామాన్య యువకుడిని అరెస్టు చేసి ప్రత్యర్థి పార్టీ నాయకుల పేర్లు చెప్పాలంటూ తీవ్రంగా వేధింపులు గురి చేసే సంగతి కూడా అందరికీ మరొకసారి గుర్తొచ్చింది. చివరికి ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో ఆ యువకుడు విడుదలవ్వడము జరిగింది. కానీ ఆ పిల్లోడి జీవితానికి, భవిష్యత్తుకు జరిగిన నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరు, అయ్యే పని కదా. ఆ రోజుల్లో మరి చంద్రబాబు వచ్చి, అరే పాపం పిల్లోడే అని అనలా. నిన్ను చిన్నగా గుచ్చాడో పెద్దగా పోటేశాడో శిక్ష పడాల్సిందే అనే ఉద్దేశంతో అతను చట్టం తన మనం తనకి వద్దులని వదిలేశాడు. కానీ మొత్తానికి రాజకీయాల కోసం ఒక సామాన్యుడి జీవితాన్ని బలి తీసుకోవడం ఏ రకమైన న్యాయం? మరి బుల్లెట్ బండితో గుద్దిన ఈడికి నువ్వు సపోర్ట్ చేసావు, బాగానే ఉంది. మరి ఆ మేకల కాపరి కుటుంబం ఏంది, వాడికి ఎంతమంది పిల్లకాయలు ఉన్నారో, వాడి జీవితం ఏం కావాలి అని ఏమన్నా పరామర్శించావా? అది లేదు. ఇప్పుడేమో కన్నీళ్లతో విమర్శ చేస్తాను. సీదిరి అప్పలరాజు కుమారుడిపై ఒక వ్యక్తి మరణించిన తీవ్రమైన ఘటనకు సంబంధించి పోలీసులు అయితే చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటే, అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పచ్చి విమర్శలు చేసి బాధపడిపోతా ఉన్నాడు. మీకు గీత పడితే నెలల తరబడి సామాన్యులకు జైలు శిక్ష, ఒకరి ప్రాణం పోతే మీ వాళ్ళపై చర్యలు తీసుకుంటే మాత్రం కన్నీళ్ళ జగన్మోహన్ రెడ్డి అని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నాయకులకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? ఈ ద్వంద్వ వైఖరి, అధికార దాహాన్ని రాష్ట్ర ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఈసారి మీకు 11 కూడా కాదు, 01. నువ్వు మాత్రం పులివెందుల్లో ఎమ్మెల్యే గెలుస్తావనే నమ్మకం అందరికీ ఉంది. ఎందుకంటే పులివెందుల్లో నువ్వు పులివి కాబట్టి, అంతా నీ రెడ్లు బలం ఉంది కాబట్టి, నీకు ధనబలం ఉంది కాబట్టి, నీకు అవినాష్ గారి బలం ఉంది కాబట్టి, నువ్వు పులివెందులో నువ్వు ఒక్కడే గెలిచి పార్టీలో ఏ ఒక్కరు గెలిచే అవకాశం అయితే కనపడడం లేదనేది తెలుగు ప్రజల ఆలోచన. మరి ఈ విషయంలో ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.